జూబ్లీ హిల్స్ చేజారిపోయింది. గ్రేటర్ లో మరో బై ఎలక్షన్ రాబోతోంది. ఈసారి మాత్రం తగ్గేదేలే, గెలిచి తీరాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇదే పట్టుదలతో ఉందట. ఫిరాయింపు కేసులో దానం నాగేందర్ పై వేటు పడుతోందని, ఉప ఎన్నిక వస్తుందని నమ్ముతున్న గులాబీ పార్టీ బలమైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టిందట. ఖైరతాబాద్ లో పీజీఆర్ బ్రాండ్ తో మైలేజ్ పొందే స్కెచ్ వేస్తోందట. అయితే అక్క లేకపోతే తమ్ముణ్ణి బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట గులాబీ దళపతి కేసీఆర్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ లెవెల్ కు తీసుకెళ్లింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడగా చివరకు అధికార పార్టీకి విజయం సొంతమైంది. జూబ్లీ హిల్స్ రిజల్ట్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి నిరాశ మిగిలింది. ఇంతలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో డెవలప్మెంట్స్ వస్తుండటం కారు పార్టీలో కథనోత్సవాన్ని నింపుతున్నాయి. దానం నాగేందర్ పై వేటు పడటమో, ఆయన రిజైన్ చేయటమో ఖాయం. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక రావడం కూడా పక్కా అని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. ఎప్పటి నుంచో బలమైన అభ్యర్థి కోసం వేటు చేస్తోంది. అధికార కాంగ్రెస్ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు పడుతుందని భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక క్యాంపెయినర్స్ లిస్ట్ లో దానం నాగేందర్ పేరును చేర్చిందన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ బై ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోందట కారు పార్టీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో తీవ్ర నిరాశ ఉన్న బీఆర్ఎస్ ఖైరతాబాద్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటి నుంచే బలమైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది గులాబీ పార్టీ. జూబ్లీ హిల్స్ లో పీజీఆర్ బ్రాండ్ ను తెర మీదకు తెచ్చి అంతో ఇంతో మైలేజ్ పొందే స్కెచ్ వేసింది బీఆర్ఎస్. ఖైరతాబాద్ పీజీఆర్ కు పంచుకోటగా ఉండేది. ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయారు. ఖైరతాబాద్ లో పీజీఆర్ అభిమానులు బానే ఉన్నారు. అందుకే పీజీఆర్ పేరుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగే స్కెచ్ వేస్తాం. పీజీఆర్ వారసులైన విష్ణువర్ధన్ రెడ్డి, విద్యారెడ్డిలలో ఎవరినో ఒకరిని ఖైరతాబాద్ నుంచి పోటీ చేయించే యోచనలో ఉందట బీఆర్ఎస్ పార్టీ. పీజీఆర్ కూతురు విద్యారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కారు పార్టీ లెక్కలు వేసుకుంటోందట. తండ్రి పీజీఆర్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి 2009లో షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు విద్యారెడ్డి. ఇక ఆ తర్వాత 2014లో ఖైరతాబాద్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా 2014 ఆగస్టులో బీఆర్ఎస్ లో చేరారు. ఇక 2016, 2019లో 2 సార్లు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్ గా గెలిచింది. 2018లో ఆమె బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. 2022 జూన్ లో కారు దిగి హస్తంగూటికి చేరింది విద్యారెడ్డి. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు కేసులో వేటు పడినా అంతకంటే ముందే ఆయన రాజీనామా చేసిన కాంగ్రెస్ నుంచి మళ్లీ దానమే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే విద్యారెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి పీజీఆర్ బ్రాండ్ తో మైలేజ్ పొందే స్కెచ్ వేస్తోందట గులాబీ పార్టీ. ఒకవేళ విజయారెడ్డి కాంగ్రెస్ ను వీడి రాకపోతే పీజీఆర్ తనయుడు జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి మరణానంతరం 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణు ఇక ఆ తర్వాత 2014, 2018లో 2 సార్లు ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విష్ణు టికెట్ ఆశించిన మాగంటి గోపీనాథ్ భార్య సునీతనే బరిలోకి దించారు గులాబీ బాస్. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే విష్ణుని పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పీజీఆర్ తనయుడిగా ఆయనకున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఖైరతాబాద్ లో దానం నాగేందర్ కు గట్టి పోటీ ఇస్తాడని భావిస్తోందట కారు పార్టీ. ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్క విద్యారెడ్డి లేక తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డిలలో ఒకరు కారు స్టీరింగ్ తిప్పేదెవరనేది ఆసక్తి రేపుతోంది. ఈ సమయంలో మరో ఎమ్మెల్యే కడియం శ్రీహర్ పై కూడా వేటు పడుతుందన్న చర్చ అయితే జరుగుతోంది. ఇదే కనుక జరిగితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి అధికార కాంగ్రెస్ నుంచి తిరిగి కడియం పోటీ చేయనుండగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పుడే రాజయ్య బీఆర్ఎస్ నుంచి ప్రచారం కూడా మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.